ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మీద మీ కామెంట్స్ ఏంటి సార్? ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రభుత్వాన్ని అంటే మా పార్టీ మమ్మల్ని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అబద్ధాల పునాది పైన ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఎందుకుంటామండి? అయితే 6 గ్యారంటీల్లో మీకు నచ్చింది ఏదైనా ఉందా సార్? ఇప్పుడు మీరు హైడ్రా సదుద్దేశమే అంటే దాని ఆలోచన మంచిదే అంటున్నారు, ఆచరించే విధానాన్ని పక్కన పెడితే హైడ్రా ఆలోచన మంచిదే అన్నారు. అట్లనే 6 గ్యారంటీల్లో మీకు నచ్చిన స్కీమ్ ఏదైనా అంటే 6 గ్యారంటీ లోపల స్కీమ్ లోపల ఆయన కొత్తది ఏం లేదండి. దాంట్లో ఉన్నదాన్ని ప్రతి ఒక్క దాన్ని ఎన్హాన్స్ చేసిండు. మేము 2000 ఇస్తా అంటే ఆయన 4000 ఇస్తా అన్నాడు మహిళలకి. అర్థమైంది కదండి. ఒక ఫ్రీ బస్సుది వాళ్ళ కొత్త ఆలోచన. మిగతా అన్ని కూడా గత ప్రభుత్వం చేసావయ్యే. మనం రైతు బంధు అన్నాం, ఆయన రైతు భరోసా అన్నాడు. మేము 2000 రూపాయల పెన్షన్ ఇస్తే నేను 4000 ఇస్తా అన్నాడు. మహిళలకు అందరికి ఇస్తా అన్నాడు వయసుతో నిమిత్తం లేకుండా. కాబట్టి ఎలక్ట్రిసిటీ అన్నాడు. ఎలక్ట్రిసిటీ గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, కాకపోతే హౌస్ హోల్డ్స్కి 200 యూనిట్లు అనేది అదొక గ్యారంటీ లోపల అదొక గ్యారంటీ. కాబట్టి ఇట్లాంటి 1-2 కొత్త తప్పితే మిగతా అన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలకి కొత్త పేర్లు పెట్టి వాటి కొంత ఎన్హాన్స్ చేశాడు, డబ్బు రూపంలో కొంచెం పెంచాడు. మేము 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తే నేను 15,000 ఇస్తాను. ఇలాంటివి తప్పితే కొత్తగా ఏం లేవు దాంట్లో. సార్, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, హైదరాబాద్లో మంచి పెద్ద స్థాయిలో ఫ్లైఓవర్లు, ఎవ్వరూ ఏ పార్టీ ఇవ్వలేనన్ని స్కీమ్లు మీరు ఇచ్చినారు. ఇన్ని చేసిన జనం చేత ఓడిపోయినారు ఎందుకు? ఒకటేనండి, మీరు చెప్పినటువంటి హైదరాబాదులో ఇవన్నీ అభివృద్ధిని చూసినారు, ప్రజలు ఓట్లేశారు. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేసే గెలిచారు. హైదరాబాదు, రంగారెడ్డి ఇక్కడ కూడా. గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరిగిందంటే, దిస్ ఈజ్ నా వ్యక్తిగత అనాలిసిస్, చాలామంది కూడా ఒప్పుకుంటున్నారు. మా ప్రభుత్వం 2018 రెండోసారి గెలిచిన తర్వాత గత 5 సంవత్సరాలు అధికారంలో రెండో టర్ములో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు, బిఎస్పి పార్టీ అధ్యక్షులుగా మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు, సోషల్ మీడియా ఆ జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతమైనటువంటి విమర్శలు చేశారు. దాంట్లో కొంత నిజముండొచ్చు, ఎక్కువ శాతము తప్పుడు ఆరోపణలు చేశారు. దాన్ని మా పార్టీ, మా నాయకులు మేము స్పందించకపోవడం వల్ల ఆ విమర్శలు ప్రజల్లో మనసుల్లో అవి రోజు పైలప్ అయిపోయినాయి. కేసీఆర్ కుటుంబము, అవినీతి, 1,00,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఆరోపణ. రెండోది, కేసీఆర్ అన్ని అప్పులు చేసుకొచ్చిండు, ప్రతి వ్యక్తి పైన 5 లక్షల రూపాయల అప్పు చేసిండు కేసీఆర్ అని ఇలాంటి ఆరోపణలు. ఇవన్నీ ఏమైపోయినాయి, వీటిని మీ తిప్పి కొట్టడంలో కూడా ఘోరంగా విఫలమైపోయినాం. దానికి కారణము మా పార్టీ నిర్ణయమే. కేసీఆర్ గారే ఇవన్నీ ఎందుకే, వాడు మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడతారు, నోరు మూసుకొని. మీ టీవీ ఛానళ్ళ దగ్గరికి వచ్చి కూడా ఇంటర్వ్యూలు మా లాంటి వాళ్ళు, మా పార్టీ క్యాడర్ కూడా 2-3 సంవత్సరాలు ఎవరో మేము పోలేదు. నేను మా పార్టీలో తప్పిదాలను కూడా నేను మీ ద్వారా కూడా నేను ఏదైతే చూపిస్తున్నాను. ఇప్పుడు మౌనమే అంగీకారం సామెత ఉన్నది. మౌనమే అర్థాంగీకారం, సగం ఒప్పుకున్నట్లు మీకు మీరు అని అంటారు. తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ లో అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ అని చట్టమే ఉన్నది. అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్. ఇప్పుడు మీరు నా మీద ఏదైనా ఆరోపణ చేశారు, నేను అడ్మిట్ చేశాను అవును అనుకో, మళ్ళా మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కోర్టులో చట్టం అది, ఎవిడెన్స్ యాక్ట్ లో. సోషల్ లైఫ్ లో కూడా అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటే ఆరోపణలు చేయడం, 5 లక్షలు అప్పు అని చెప్పే, కేసీఆర్ కుటుంబం అని చెప్పే, 1,00,000 కోట్లు తినడని చెప్పే, వీటన్నిటిని ఏ రోజు ఆ రోజు మీరు తిప్పి కొట్టడం లోపల ఘోరంగా మేము ఫెయిల్ అయిపోయాం. అది సామాన్య ప్రజల నెత్తిలోకి ఎక్కేది, పల్లెటూరు ప్రజలు. ఇదొక కారణం. రెండో కారణం, ఇంతకుముందు చెప్పినట్టు రైతులు, గ్రామీణ ప్రజలకి వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు, అరే కేసీఆర్ 2,000 ఇస్తాడు, కాంగ్రెస్కి ఎత్తేట 4,000 వస్తాయట అటు ఊటేసిందండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత రైతు బంధు 10,000 వస్తాను, ఆయన 15,000 ఇస్తాడట. ఇది కూడా కొంతమంది ఓటర్స్ మీద ఇంపాక్ట్. అది మా పార్టీ నాయకులు అంటారు, ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరూ మా కోట్లు వేసినారు, కానీ ఏ లేదు. ఎందుకంటే నేను మొన్న నా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఊర్లో ప్రచారం చేస్తుంటే పాపం ముసలామె, ఓ అయ్యా 4,000 ఎప్పుడు వస్తాయో ఉన్నది. ఆ ప్రశ్న నాకు అర్థమైపోయింది.
అమ్మా ఎన్నికలు ఎప్పుడు తెల్లారే వస్తాయమ్మా అని అన్న. అయ్యా మొన్న కూడా చేకేసిన, ఇప్పుడు కూడా చేకేస్తా అన్నది నాతోనే. ఓకే, ఒక ఓల్డ్ ఉమెన్. నేను అయ్యా ఎప్పుడు వస్తాయి 4,000 ఎప్పుడు వస్తాయి అంటే, ఇయ్యడమ్మా కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యరంటే వేరే ఉండు, అవి అక్కడనే ఆగిపో. మీరు రేపే వస్తే అనేటప్పటికి ఇంకా రేపటి వచ్చేసరి నేను కాంగ్రెస్ పార్టీ అనుకుని మొన్న చేకేసినా ఇప్పుడు చేకేస్తా. ఈయన రాయ సోదరు కానీ అతను అన్నది ముసలాయన.